మంత్రి లోకేష్ని వైసీపీ టార్గెట్ చేసిందా? ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ ఛానళ్ల పాటు బయటికి రాలేని పరిస్థితి. ఆ స్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఆ పార్టీ బయటికి వస్తోంది. అదే సమయంలో తన టార్గెట్ ఎవరన్న విషయాన్ని కూడా ఆ పార్టీ విస్పష్టంగానే చెప్పేస్తోంది. తమ అంతిమ టార్గెట్ టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏపీ మంత్రి నారా లోకేష్ అని కూడా ఆ పార్టీ నేతలు బహిరంగానే చెప్తున్నారు. సీఎంగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడునో లేదంటే డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ను ఆ పార్టీ టార్గెట్ చేస్తుందని అందరూ భావించినా అందుకు విరుద్ధంగా వారిద్దరిని పక్కన పెట్టేసిన వైసీపీ లోకేష్ను టార్గెట్ చేస్తోంది. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు టీడీపీతో జనసేన బీజేపీల పొత్తు విపక్షంలోనే టీడీపీకి నూతనోత్తేజం నింపేలా లోకేష్ కీలక అడుగులు వేశారు. యువగళం పేరిట లోకేష్ చేసిన పాదయాత్ర ఏపీ రాజకీయాలను మార్చేసిందని చెప్పాలి. ఏపీలోనూ అన్ని జిల్లాలను టచ్ చేస్తూ సాగిన యువగళం యాత్రలో లోకేష్ దాదాపుగా అన్ని వర్గాలకు దగ్గరయ్యారు. ఆయా వర్గాల సమస్యలను విన్నారు. వాటి పరిష్కారం దిశగా కీలక హామీలు ఇచ్చారు. జనసేన బీజేపీలను టీడీపీ దగ్గర చేశారు. వైరసీ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టింది. ఈ లెక్కన వైసీపీ లక్ష్యం లోకేశన్ విశ్లేషణలు సాగాయి. అయితే ఓటమి జీర్ణించుకునేందుకే చాలా సమయం తీసుకున్న వైసీపీ తాజాగా బరిలోకి దిగిందనే చెప్పాలి. వైసీపీ అధినేత తన మీడియా సమావేశాల్లో ఇతరత్ర ప్రసంగాల్లో లోకేష్ కేంద్రంగా పెద్దగా ఆరోపణలు గుప్పించడం లేదు. ఎంతసేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మీదనే ఆరోపణలు గుప్పిస్తున్న జగన్ లోకేష్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లా నియోజకవర్గ స్థాయి వైసీపీ నేతలంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ను వదిలేసి లోకేష్ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ తరహా ధోరణికి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమన్న వాదనలు లేకపోలేదు. వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతల మీద వరుసగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబంపై కేసులు, ఆయనకు బడ్జెట్ ఉపసంహరణ తదితర నిర్ణయాలు వరుసగా జరిగిపోయాయి. వీటిపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా ప్రకాష్ రెడ్డి లోకేష్ను టార్గెట్ చేసుకునే సంచలన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా తమ టార్గెట్ నారా లోకేష్ అని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. జిల్లా నియోజకవర్గ స్థాయి కూటమి నేతలను తాము పట్టించుకోమని, తాము నేరుగా లోకేష్ని టార్గెట్ చేసుకొని సాగుతామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు, ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాట్ల యువతకు పెద్దపీట తదితర నిర్ణయాలతో కూటమి సర్కార్ లోకేష్ను కనుసన్నల్లోనే నడుస్తుందని వైసీపీలోని మెజారిటీ నేతలు భావిస్తున్న సంగతి తెలిసిందే. కూటమి సర్కార్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక లోకేష్ పాత్ర ఉందని కూడా వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ నేరుగా లోకేష్ను టార్గెట్ చేస్తే లోకేష్ ఎక్కడ మైలేజ్ వస్తుందన్న భయం వైసీపీని వెంటాడుతుంది. అందుకే జగన్ ఇంతకు లోకేష్ ప్రస్తావన తీసుకురాని రావడం లేదు. అయితే తన పార్టీ నేతల చేత మాత్రం ఆయన లోకేష్ను టార్గెట్ చేస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.